ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, సంఘ కాపరి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రభు పేర చేరినటువంటి మీ అందరికీ కూడా మా యేసయ్య నామంలో మీ అందరికీ నా వందనాలు. హాయ్ లోకమా ప్రభు వచ్చిన్ అంగీకరించుమి, పాపాత్ములెల్లరేసును కీర్తించి పాడుడి, కీర్తించి పాడుడి, కీర్తించి కీర్తించి పాడుడి. హాయ్ రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్ నశింపజేసి మాయేసే జయంబు నొందును, జయంబు నొందును, జయంబు జయంబు నొందును. పాప దుఃఖంబులెల్లాను నివృత్తి చేయును, రక్షణ్య సుఖ క్షేమముల్ సదా వ్యాపించును, సదా వ్యాపించును, సదా సదా వ్యాపించును. సునీతి సత్య కృపాలం రాజ్యంబునేలును, భుజనులారమోకుడి స్తోత్రార్హుడాయని, స్తోత్రార్హుడాయని, స్తోత్రార్హుడాయని. దేవునికి స్తోత్రం. నేను మీ అందరికంటే నాకు వాక్యం ఏం తెలియదు, ఎందుకంటే మీ సంఘ కాపరి గారు అంత గొప్పగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా వాక్యంలో బాగా తర్ఫీదు చేశారని నాకు తెలుసు. అయితే నేను మీకు తెలియని విషయాలు కాదు, జస్ట్ ఏదో నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి దేవుని ప్రేమలో నాకు తెలిసినటువంటి విషయం మీకు తెలియకోకుండా ఉండింది కాదు, చెప్పాలని ఆశపడుతున్నాను. మనం అందరం అసలు ఇక్కడ ఎందుకు చేరాము? ఇప్పుడు మనం అందరం, ప్రజలందరూ అనేక మంది అనేక పనుల్లో ఉన్నారు. మనం అయితే ఇక్కడ ఎందుకు కోరుకున్నాము? ఎందుకమ్మా, ఎందుకు వచ్చాము చెప్పరా? ఎందుకు చేరుకున్నాం మనం? ఇప్పుడు మనం ఈ ఊర్లో ముందు ఎంతమంది కాదు కదా, చాలామంది ఉన్నారు. అట్లనే అక్కడ ప్రార్థనకు వెళ్ళారని సరే, అక్కడ కూడా చూస్తే ఎంతమంది ఉండేది, మరి ఇక్కడ కూడా కొద్దిమందే ఉన్నాం. మరి మిగిలిన వాళ్ళంతా ఏది? ఏదన్నా రేషన్ ఇస్తున్నారన్నా, ఇంకొకటి ఇస్తున్నారన్నా అసలు క్యూ కడతారు. నేను ముందు నేను ఎప్పుడో వచ్చా, నేను తీసుకుపోవాలా? కరెక్ట్, నేను చెప్పేది అసత్యమా? మరి ప్రార్థన కంటే రావటంలా ఎందుకని? చేరినటువంటి మీరు ధన్యులు. దేవుని ప్రేమ మనల్ని ఆకర్షించినప్పుడే మనం దేవుని దగ్గరికి రాగలుగుతాం. ఇతరులు రాలేదు అంటే దేవుని ప్రేమ వాళ్ళని ఆకర్షించట్లేదు. లోక ప్రేమ ఆకర్షిస్తుంది తప్ప దేవుని ప్రేమ ఆకర్షించలేదు. అందుకనే రాలేకపోతూ ఉన్నారు. అయితే మనం ప్రభు పేరు చేరుకున్నాం కాబట్టి దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యం వినడానికి వచ్చి ఉన్నారు. అసలు ఇక్కడ చేరడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే, మన రక్షకుడు ఒకడు మనకున్నాడని మనం విశ్వసిస్తూ ఉన్నాం. రక్షించడం అంటే ఏంటి? ఒక మనిషి ఏదో ప్రమాదం సంభవించింది, ఏదో సముద్రంలో మునిగిపోతా ఉన్నాడు, కాలంలో మునిగిపోతా ఉన్నాడు. అప్పుడు అతను ఏం అరుస్తాడంటే, రక్షించండి 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 అంటాడు. చేతనైనోడు గజగీతగాడు వచ్చి రక్షిస్తాడు. మరి మనల్ని ఎందుకు? లోకరక్షకుడు వచ్చాడు ఎందుకు? అసలు ఏంటి లోకరక్షకుడు అంటే? ఎవరు? దేని నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు? ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నాం ఎప్పుడైనా? ఊరికి అందరూ వస్తున్నారు ప్రార్థనకు, మనం వస్తున్నాం అంటే కాదు. ఎన్నో విషయాలలో దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆ దేవుని ప్రేమ కనపడదు, మనుషుల ప్రేమ కనపడతా ఉంటుంది. ఎందుకంటే అవి ఇవి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, ఆ ప్రేమ కలిగినటువంటి మాటలు చెప్పి ఆకర్షిస్తారు కాబట్టి ఆ ప్రేమ శాశ్వతమైంది అనుకుంటున్నారు తప్ప
ప్రేమ, భార్య ప్రేమ, బిడ్డల ప్రేమ, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఈ ప్రేమ నిజమైందని నమ్ముతున్నాం. కానీ కనబడని దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో భూమి మీదకు పంపించినటువంటి దేవుడు. నా మీద ఒక ప్రణాళిక ఉంటుంది దేవుడికి, ఆ అమ్మాయి మీద ఒకటి, అందరి మీద ఒకే ప్రణాళిక ఎప్పుడు పెట్టుకోడు దేవుడు. ఎవరి సామర్థ్యత కొద్దీ వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఆ ప్రణాళిక కొద్దీ మనల్ని భూమి మీదకు పంపిస్తే ఆ ప్రణాళికను పూర్తిగా మర్చిపోయి ఈ లోకం శాశ్వతం, ఈ కుటుంబమే శాశ్వతం, ఈ బిడ్డలే నాకు శాశ్వతం, ఈ నా భర్తే నాకు గొప్ప, ఈ ఆస్తి నాకు గొప్ప అని చెప్పి ఇక్కడ ఉన్నదాన్ని కోసం వెతుక్కుంటున్నాం తప్ప అసలు ఎందుకు వచ్చాం మనము? ఒక్కసారి ప్రశాంతమైనటువంటి మనసుతో పడుకున్న తర్వాత అయినా ఆలోచిస్తే, ప్రభువా అసలు నేను ఎవరిని, నా ఎడల నీ తలంపు ఏంటయ్యా, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి? నాకంటే చిన్నవాళ్ళు చచ్చిపోయారు, నాకంటే పెద్దవాళ్ళు చనిపోయారు, నా సమవయస్కులు కూడా చనిపోయారు, మరి నేను ఈ దినాన్ని కూడా బ్రతుకున్నానంటే ప్రభువా నేనేం గొప్పదాన్ని కాదు కదా. గొప్ప వాళ్ళు చచ్చిపోయారు ఈ కరోనాకి. గొప్పవాళ్ళు డబ్బు లేక కాదు, కోట్లు పెట్టారు ఖర్చు, అయినా కానీ బ్రతకల. రూపాయి లేని వాళ్ళం మనం. అటువంటిది మనం ఆరోగ్యంగా క్షేమంగా ఇప్పుడు వరకు ఉన్నాము అంటే అది మన గొప్ప కాదు, మన డబ్బు కాదు, మన ఆస్తి కాదు, మన ఆరోగ్యం అంతకంటే కాదు. దేవుని ప్రణాళిక మన ఎడల ఏదో ఉంది అంటే మనం ఇంకా సరి చేసుకోవాల్సినటువంటిది ఏదో ఉంది. ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని ప్రేమించే మనిషి దేవుడు కాబట్టి ఏ మనిషి యొక్క ఆత్మ నశించడం ఇష్టం లేక ఈ సంవత్సరం అవకాశం ఇద్దాం, సరి చేసుకుంటుందేమో, ఇంకొక రోజు ఇద్దాం, సరి చేసుకుంటుందేమో అని చెప్పి సరి చేసుకుంటారేమో అని ప్రతి ఒక్కరికి దేవుడు అపారమైనటువంటి కృప కలిగిన వాడు కాబట్టి అందుకే దావీదు మహారాజు అంటాడు, అయ్యా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది అంటాడు. ఆకాశం మనం అసలు అందుకోగలమా? ఎంత పైకి వెళ్తే అది అంత ఇంక పైకి వెళ్తా ఉంటుంది. అది ఎంత ఎత్తైనటువంటిదో ప్రతి మనిషి ఎడల దేవుడు చూపేటటువంటి కృప కూడా అంత ఎత్తైనదంట. అందుకోసమే మనం బ్రతుకున్నాం కేవలం. కాబట్టి ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడు. మరి పోయిన క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన ఊళ్ళో ఈ రోజున ఉన్నారా? లేదు. మరి వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనం. ఏముందిలే వయసు వచ్చాడు, ముసలోళ్ళు పోయారులే అనుకోవటానికి లేదు కదా. కాబట్టి అందుకనే దావీదు మహారాజు అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నా ఆయుష్కాలం లేనట్టే ఉందయ్యా అంటాడు. కూర్చుంటే దేవుడు, నించుంటే దేవుడు. అంత పెద్ద మహారాజు, గొప్ప చక్రవర్తి అయ్యుడు కూడా అన్ని కీర్తనలు రాసి ఎన్నో గ్రంథాలు రాసినటువంటి దావీదు మహారాజు నిత్యము దేవుడిలో ఉండేము. దావీదు మహారాజు అంటున్నాడు, నీ సన్నిధిలో నా ఆయుష్కాలం లేనట్టే ఉంది అంటున్నాడు. మనం అనుకుంటున్నాం ప్రార్థనకి వెళ్ళాంగా వచ్చాంగా దేవుడు చూస్తున్నాడులో కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు నానా రకాలైన ఆలోచనల్లో ఉన్నారు. మీరు ఇప్పుడు మనిషిని చూసేది కొంతమంది, ఇంకొక విధంగా ఆలోచించేది కొంతమంది. మీ మనస్సులు దేవుని ఎడల యథార్థంగా ఉన్నాయా లేదో చూసుకోవాలి. మీరు ఇక్కడ బుజ్జి నుంచోవచ్చు, పౌలు గారు నుంచోవచ్చు, ఇంకొకళ్ళు నుంచోవచ్చు. నుంచున్నటువంటి వాళ్ళని చూడొద్దు. నీ హృదయము దేవుని ఎడల యథార్థంగా ఉందా? ఇదిగో ఈ క్షణంలో నేను వచ్చాను ప్రభా, నా పూర్ణమైనటువంటి ఆత్మతో హృదయంతో నీ మాటే నేను ఆలకిస్తున్నాను అని గుండె మీద చేసుకొని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది కావలసింది దేవుడికి. అందుకే ఏమంటాడు, సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వచ్చామా వ్యర్థంగా పోవద్దు. ఏమి నేర్చుకుంటున్నాం? ప్రతిరోజు వాక్యం ప్రార్థన జరుగుతూనే ఉంది. ప్రతి ప్రార్థనలో, ప్రతి మెసేజ్లో ఒక్క విషయం, ఒక్క వాక్యం మనం గుర్తుపెట్టుకున్నా చాలు. దాన్ని నెమరు వేసుకోవాలి. ఈ దినాన్ని మనం ఏం చెప్పుకున్నాం? నా జీవితానికి ఏది సరైనటువంటిది? ఈ వాక్యం ద్వారా నేను ఏమైనా సరి చేసుకోగలుగుతున్నానా? నా ప్రవర్తన మళ్ళీ యథావిధిగానే ఉంటుందా? అట్లయితే అనవసరం కదా. ఒక సంవత్సరం గడుస్తుందంటే పెద్దవాళ్ళు అవుతారు. పసిపిల్లలు కూడా సంవత్సరం మార్పు వస్తూ ఉంటుంది మనిషిలో. మరి మన ఆత్మలో కూడా మార్పు రావాలి. ఒట్టి శరీరానికి కాదు మార్పు రావాల్సింది, అభివృద్ధి చెందాల్సింది. ఆత్మీయ జీవితంలో కూడా ఎవరైతే అభివృద్ధి చెందుతారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. మరి ఆత్మ అభివృద్ధి చెందాలంటే
వాక్యం వినటం కాదు, వాక్యం ఆచరించేవాడు గొప్పవాడు. ఊరికి వింటున్నాం వదిలేస్తున్నాం అయిపోతుంది, అది కాదు కావాల్సింది జీవితానికి. విన్నవాడు గొప్పవాడని ఎక్కలేదు, విని బైబిల్ని పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. 3 ఉన్నాయి. పఠించడం అంటే చదవాలి ప్రతినిత్యం, లేచిన దగ్గర నుంచి పని పని పని. చదువు వచ్చినాడు ప్రతి ఒక్కరు రోజు కీర్తనలో ఒక అధ్యాయం చదవాలి, బైబిల్ చదవాలి, చదివింది పాటించాలి. మనం ఆ వాక్యంలో మనం ఏం నేర్చుకున్నాం, ఖచ్చితంగా ఏదో ఒక మాట మన హృదయాన్ని కత్తుకుంటుంది, ఖచ్చితంగా తగిలి వస్తుంది. సరి చేసుకునేవలసిందన్నా ఉంటుంది, ఇతరులకు చెప్పవలసిందన్నా ఉంటుంది, లేదు దేవుని ప్రేమ గురించి మనం అర్థం చేసుకునేటటువంటి అయినా అయి ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని చదవాలి. ఆ చదివినటువంటి వాక్యం నీకు అర్థమైనటువంటిది నీ బిడ్డలతోటి చెబుతావో, నీ ప్రక్కవారితోటి చెబుతావో, ఏదో ఒక రూపంలో ప్రకటించాలి, మనం కూడా పాటించాలి. ఈ 3 చేయాలి. అయితే నేను ఎక్కువ మాట్లాడటానికి రాలేదు. నేను క్రిస్మస్ మెసేజ్ అంటే ఎవరైనా ఇస్తారు. ఎవరు చెప్పినా లోకరక్షకుడు వచ్చాడు, మన పాపాల నుంచి మనం రక్షించడానికి వచ్చాడు, గొల్లలకి తెలియజేసి పడింది దూతల ద్వారా, జ్ఞానులు వచ్చారు, ఆరాధించారు అని చెబుతారు. అది రేపటి దినాన్ని కూడా మనం వినొచ్చు. అయితే ఈ దినాన్ని నేను బైబిల్లో ఒక స్త్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ స్త్రీ ఎంత గొప్పదైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందో, ఆమె అంత సుదీర్ఘకాలం భక్తి చేసినటువంటి స్త్రీ బైబిల్లో ఇంకెవరు లేరు. ఆమె ఒక్కతే సుదీర్ఘకాలం దేవుని కొరకు భక్తి చేసి ఒక సాక్షార్థమైనటువంటి జీవితాన్ని జీవించి ఈ పరిశుద్ధ గ్రంథంలో 3 మాటల్లో 3 వాక్యాలు ఆమె జీవిత చరిత్ర మొత్తం రాయబడి ఉన్నది. ఆమె సుదీర్ఘకాలం భక్తి చేసింది, దేవుని కోసం ఎదురు చూసింది, దేవుని కనులారా చూసింది, దేవుని మహిమపరచింది, ఆమె జీవితాన్ని సార్థకత చేసుకుంది. ఆమె పేరు అన్నా. ఆమె గురించి మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37 వచ్చినాకమ్మా చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. చాలమ్మా, కేవలం 3 వాక్యాలు, 36, 37, 38. ఈ 3 వాక్యాలలో ఆమె జీవిత చరిత్ర, ఆమె ఎవరు, ఏ వంశానికి చెందినామా, ఎవరి కుమార్తె, ఆమె ఏ విధంగా జీవించింది అనేది చెప్పబడింది. ఈమె జీవించే ఇదిగో ఇక్కడ మనకు చూసినట్లయితే మలాకీ గ్రంథం ఉంది కదా, మలాకీ గ్రంథం తర్వాత, మలాకీ ప్రవక్త తర్వాత ఇజ్రాయేలీయులతో దేవుడు మాట్లాడిన రోజులు లేవు. 400 సంవత్సరాలు చరిత్ర తీసుకుంటే అయ్యా నేను చెప్పండి. ఇజ్రాయేలు ప్రజలని ప్రత్యేకంగా యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనకు తెలుసు. చాలా ప్రేమించాడు. యాకోబును దగ్గరకు తీసి నువ్వు ఇంకా ఇజ్రాయేలువి అని పేరు పెట్టి, ఆ ఇజ్రాయేలు సంతానం దేవుని ప్రతిష్ఠించుకున్నటువంటి సంతానం. ఆ ఇజ్రాయేలు జాతి, లోకంలో అనేక జాతులు ఉన్నాయి కానీ ఇజ్రాయేల్ జాతినే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ ఇజ్రాయేలు జాతిలో ఎంత అంటే ఇంకా అసలు లోకంలో ఉన్నటువంటి భూరాజులందరినీ కూడాను ఇజ్రాయేలీలకు లోబడేటట్టు చేశాడు దేవుడు. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలుతేనెలు ప్రవహించే దేశమైనటువంటి పాలస్తీనాకి తీసుకొచ్చే మార్గంలో
పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని నడిపించాడు. పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం అంటే ఏంటా అని నాకు చాలాసార్లు నేను ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. అది ఎడారి ప్రాంతం, భయంకరమైనటువంటి ఎండలు, అటువంటి పగలు మేఘస్తంభం, మేఘాలు మబ్బు పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది? మనకి మబ్బు పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది? వాతావరణం చల్లగా ఉంటుంది. అట్లా వాడు ఏసీలో నడిచినట్టుగా దేవుడు నడిపించాడంట వాళ్ళని. పగలు మేఘస్తంభమై మేఘాన్ని కమ్మి వాళ్ళకి చల్లదనం, ఎండ తగలకుండా. ఎన్ని 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 సంవత్సరాలు నడిచారు వాళ్ళు? ఎట్లాగా 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నడిచారు ఏమ్మా? 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాల కాలంలో మనం చదువుతాం కదా, వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు అని. 40 సంవత్సరాలు అసలు బట్టలు మాసిపోకుండా చెప్పులు తెప్పకుండా ఎవరికైనా ఉంటాయి? ఆలోచించండి. ఈ 40 సంవత్సరాల్లో చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోయి, పుట్టేవాళ్ళు పుట్టుంటారు. వాళ్ళు అట్లా నడుచుకుంటూ వస్తుంటే వారి చెప్పులు తెగిపోలేదు, వాళ్ళ బట్టలు మాసిపోలేదు అని ఉంటుంది. ఎప్పుడు ఉంటుందండి అట్లా? ఏసీ గదుల్లో కూర్చునే వాళ్ళకి చెమటలు పట్టవు, వాళ్ళ దగ్గర నుంచి దుర్వాసన కూడా రాదు. అట్లా యెహోవా దేవుడు పగలు మేఘస్తంభమై చల్లని వాతావరణంలో వాళ్ళని నడిపించాడు. రాత్రి అగ్నిస్తంభమై, రాత్రి కాంతివంత వెలుగు, కటిక చీకటి అరణ్య ప్రాంతంలో ఏమి కనపడనటువంటిది. అడవి జంతువులు, సింహాలు, పులులు అనేకమైనటువంటివి ఉంటాయి. వాటి నుంచి దేవుడు రక్షిస్తూ వెలుగునిస్తూ వాళ్ళందరినీ కూడా 40 సంవత్సరాల అరణ్య ప్రాంతంలో నడిపించి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిని, పాలస్తీనా భూమిని ఇచ్చిన తర్వాత వాళ్ళ హృదయాలు కొవ్వెక్కి మెడవంచని జాతిగా తయారయ్యి అసలు యెహోవా దేవుడు ఎవరో అని మాట్లాడటం మొదలుపెట్టారు. మనం కూడా అంతే కదా, కొంత ఐశ్వర్యం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మంచి కుటుంబాన్ని ఇచ్చి, మంచి భర్తనిచ్చి, మంచి బిడ్డల్నిచ్చి, కాస్త వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే అసలు ఎవరిని లెక్క చేయం. మనం ఎవరిని కూడా లెక్క చేయం. కారణం ఏంటి? గర్వం, హృదయ గర్వం. అది ఆ గర్విష్ఠుల్ని దేవుడు ఉంచుతానంటున్నాడు. నీ హృదయంలో గర్వం ఉందా? ఏ విధంగా వంచాలో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ హృదయం కూడా కొవ్వెక్కిపోయి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడంటే మంచి పంటలు, ఎంత సారవంతమైనటువంటి భూమి, అనేక మంది రాజులను వీళ్ళకి కాళ్ళ కింద ఉండేటట్టు చేశాడు దేవుడు. ఇవన్నీ మర్చిపోయాడు. ఏ పరిస్థితుల్లో అక్కడ ఐగుప్తు దేశంలో మట్టి దొక్కుకుంటా, తినడానికి తిండి సరిలేక, నిద్ర లేక, బిడ్డలు చూసుకోలేక, పోషించుకోలేక, బానిసత్వం అంటే బానిస. ఇక వాడికి మంచి చెడు అసలు స్వేచ్ఛ ఉండదు. నేను నిద్రపోతున్నావా? లేరా అంటే లేవాలి అర్ధరాత్రిలో కూడా. ఏ పని చేయాలంటే పశువు కంటే కూడా హీనమైనటువంటి బ్రతుకు బానిసలండి. అలాంటి బానిసత్వం నుంచి తీసుకొచ్చి ప్రేమించి మంచి వాగ్దాన భూమి ఇచ్చి, అయ్యా నన్ను ఆరాధించండి, నన్ను మర్చిపోవద్దు, మేము ఒక కట్టడ ఇస్తున్నాను, ఆ కట్టడ మీ పిల్ల తరానికి చెప్పండి, నేనే మీ దేవుణ్ణి, మీరే నా బిడ్డలు అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని నన్ను స్తుతించండి అయ్యా అని లోకంలో వారిని స్థిరపరచి ఒక జాతిగా ఎన్నుకుంటే హృదయ గర్వం ఎక్కి యెహోవా ఎవడు అని మాట్లాడారంట. అదే పరిస్థితి మనకు కూడా. దేవుడెవడు అనేవాడు కూడా ఉన్నాడు, దేవుడు తిట్టేవాడు కూడా ఉండాలి. నేను విన్నా, కొంచెం కష్టం వస్తే చాలు, ఇంతకాలం నువ్వు సుఖం అనుభవించావుగా, సంతోషం ఇచ్చాడుగా, నిన్ను పరీక్షించడానికి ఏదో ఒక కష్టం పెట్టగానే దేవుడెవరు, నాకే కష్టాలు వచ్చిన ఈ లోకంలో అందరూ సుఖంగానే ఉన్నారు, ఇట్లాంటి వ్యసన పడుతూ ఉంటాం మనం. అట్లా ఇశ్రాయేలీయుల జాతి గర్వించి యెహోవా దేవుణ్ణి మర్చిపోయినప్పుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు. తెలుసు కదా మనకి, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియా, హగ్గయి, ఓబద్యా, యోనా, నహూము, హగ్గయి, జకరియా, మీకా, ఈ ప్రవక్తలందరినీ పంపించాడు. అయ్యా యెహోవా దేవుడు ఉన్నాడు, ఆ మాట వినండి, మాట వినండి. ప్రతి ప్రవక్తని పంపించితే అసలు ప్రవక్తలు చంపారు, ప్రవక్తల్ని శిక్షించారు. నువ్వు తెక్కలోడులాగా మాట్లాడుతున్నావే, నువ్వు మాకు చెప్పేవాడు పో అన్నారు. అట్లా ఏ ప్రవక్త మాటను కూడా వాడు వినల. ఆఖరికి మహాప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆ రోజు ఏదేను తోటలో నుంచి వెళ్ళండి పాపం చేశారని ఎట్లయితే తోసివేయబడినటువంటి ఆ చేతులతో ఇంకా నా బిడ్డలు నా దగ్గరికి వస్తారేమోనని చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉంటే అది మనకి అలుసైపోయి దేవుడు ఎవడని మాట్లాడుతున్నాం. అట్లా మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడిన తర్వాత ఇంకా దేవుడు మానేశాడు, విన్నట్లా బానిసత్వానికి పంపించాడు, చెరగ పంపించాడు. బబులోను దేశానికి 70 ఏళ్ళు చెర జీవితం జీవించిన
ఎవరో ఒకళ్ళరా ఉంటూనే ఉన్నారు. అట్లా పూర్తిగా కాదు, శేషం అనేటటువంటిది మిగులుతూనే ఉంది. ఇశ్రాయేలు జాతులు యెహోవా దేవుడు గుర్తెరిగినటువంటి వాళ్ళని. అట్లా మలాకి ప్రవక్త ప్రవచించిన తరువాత, చెప్పిన తర్వాత ఇక దేవుడు పూర్తిగా మనుషులతో మాట్లాడటం మానేశాడు. ఇక దైవోక్తి లేదు, దేవుడు ఎవరో తెలియని చీకటి కాలం. దేవుడు మన హృదయంలో ఉంటే మనకు కూడా వెలుగు జీవితం అవుతుంది. దేవుడు మరిచిన వాళ్ళు అన్నటువంటి జీవితం చీకటి జీవితం. గుర్తుపెట్టుకోండి, ఎవరి హృదయంలో దేవుడు ఉండడో వాళ్ళు చీకటి జీవితాన్ని జీవిస్తారు. చీకటి తలంపులు, సాతానుడి తలంపులు, స్వయంగా వాళ్ళకు వాళ్ళే నాశనం అయిపోయేటటువంటి తలంపులతోటి జీవిస్తారు. అదే దేవుని వెలుగు మనలో ఉన్నప్పుడు అన్ని వెలుగు సంబంధమైనటువంటి ఆలోచనలే మనకు వస్తాయి. వెలుగు గురించి వెలుగు అంటే మంచి, ఆ మంచి గురించి ఆలోచిస్తాం మనం, చెడు గురించి ఆలోచిస్తాం. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు 400 సంవత్సరాలు గడిచిపోయి దేవోక్తి లేదు, దైవ ప్రత్యక్షత లేదు, ప్రవక్తలు లేరు, దేవుని మాట చెప్పేవాడు లేరు. చీకటి కాలంలో జీవిస్తూ ఉన్నారు ప్రజలందరూ. అయితే దేవుని శేషము లోకంలో ఉంటూనే ఉంది. ఆ టైంలో కూడా ఇంకా దేవుడు ఎవరో తెలియకపోయినా, ఎందుకంటే అప్పట్లో 400 సంవత్సరాలు, ఇక తర్వాత 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 బ్రతకల ఎవరు. ఫస్ట్లో ఆదాము, మెతూషల, వాళ్ళంతా నోవాహు, వాళ్ళు బ్రతికారేమో, కానీ తర్వాత తర్వాత ఆయుష్కాలం తగ్గిపోతూ వచ్చింది. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడినప్పుడు అసలు దేవుడు ఎవరు ఎట్లా తెలుస్తుంది మనకి? తెలియదు కదా. ఎవరో ఇంకా యాజకుల పిల్లలు, యాజకుల సంతానం అంటారే, వాళ్ళ పిల్లలకి ఆ మాట ఆ మాట ఆ మాట ఆ మాట చెప్పుకుంటూ వస్తే ఓహో దేవుడు అంటూ ఉన్నాడు కాబోలు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ లేకపోతే అసలు దేవుడు పూర్తిగా మర్చిపోయి విగ్రహారాధన, మిగిలిన రాజులంతా అన్యులు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఇశ్రాయేలీయులు కూడా, యూదులు కూడా అట్లానే అవలంబిస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో దేవుని శేషం మనకిద్దరు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎవరంటే ఈ లూకాసు వార్త పైన చూసినట్టే సిమియోను అనే ఒక ప్రవక్త ఉన్నాడు. సిమియోను, ఆ సిమియోను కూడా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని చూసే వరకు నువ్వు చచ్చిపోవనేటటువంటిది ఒక నానుడి ఉందన్నమాట. ఆయన పరిశుద్ధాత్మ వాగ్దానం ఉన్నది. ఆయన, ఆ తర్వాత అన్న, వీళ్ళు చీకటి రోజులు, అసలు దైవ ప్రత్యక్షత లేని రోజుల్లో కూడా దేవుని గురించి ఆలోచిస్తూ, దేవుని గురించి ప్రార్థన ఎప్పుడో విన్నాం కదా, ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవాలయాన్ని విడువక ప్రార్థన చేస్తూ సేవ చేస్తూ ఉందంట. ఏమన్నా ఆశ ఉందా? కనపడతాడా దేవుడు? వస్తాడా దేవుడు? మెస్సయ్య వస్తాడు అనేది తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏమో జీవితకాలంలో వస్తాడో రాదో తెలియదు. అయినా కానీ ఆమె ఆశగా ఎదురు చూస్తూ ఉందంట దేవుడి కోసం. వాళ్ళకి తెలియదు యేసయ్య గురించి, కానీ మనకు తెలుసు. వచ్చాడని, లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడని, సేవ చేశాడని, సిలువ వేయబడ్డాడని, చనిపోయాడని, తిరిగి లేచాడని, పరలోకంలో తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు, మళ్ళీ తిరిగి వస్తానన్నాడు. వస్తాడని మనకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఇదిగో ప్రార్థనకు వచ్చి కూర్చుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దైవ వాక్యాన్ని వినడానికి వస్తున్నాం. అయితే ఈమె గురించి చెప్పాలంటే, ఈమె ఎవరంటే ఆషేరు గోత్రికురాలంట. ఆషేరు అంటే ఎవరు? ఎవరికన్నా గుర్తుండాలి. ఆషేరు ఎవరు? యాకోబుకి ఎంతమంది సంతానం? యాకోబుకమ్మా 12 మంది కదా. యాకోబు సంతానం నుంచి 12 గోత్రాలు వచ్చినాయి కదా. యాకోబు సంతానం 12 మందిలో 8వ వాడు ఆషేరు, 8వ సంతానం. యాకోబు మామ లాబాను 2 కూతుర్ని చేస్తాడు కదా. లేయా పెద్ద కూతురు కదా. లేయాకి బిడ్డలు పుట్టిన తర్వాత లేయాకి ఒక దాసి ఉంటది. ఆ దాసికి పుట్టినటువంటి కొడుకు ఆషేరు. అయితే ఈ ఆషేరు గురించి అంతవరకు చాలు, ఎందుకంటే మన సమయాన్ని మనం కుదించుకోవాలి కాబట్టి. అయితే ఈ ఆషేరు గోత్రికురాలేమా అంటే యాకోబు సంతతి అయినటువంటి ఆషేరు అనేటటువంటి కొడుకు ఉన్నాడు కదా, ఆ కొడుకు గోత్రం నుంచి వచ్చినటువంటి ఆమె ఈమె. అయితే అసలు ఆషేరు గురించి చెప్పాలంటే, యాకోబు తన చివరి జీవితంలో తన 12 మంది సంతానాన్ని పిలిచి దేవోక్తి ద్వారా, దైవాత్మ ద్వారా భవిష్యత్తులో వాళ్ళు ఏ కొడుకు ఎట్లా బ్రతుకుతాడో, ఎట్లా జీవిస్తాడో, వాళ్ళ జీవితాలు ఏంటో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఆత్మలో ఆయన వాళ్ళని దీవించాడు. వాళ్ళ గురించి చెబుతూ ఆషేరు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, చూడండి ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువు. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు,
రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. తగిన మధుర పదార్థములు అతడిచ్చును. తండ్రి దీవిస్తున్నాడు. రూబేన్ని, షిమియోని, యోదాని అందరిని పిలిచి దీవించాడు. 8వ వాడైనటువంటి ఆషేరు దగ్గరికి వచ్చేటప్పుడు ఆషేరుని దీవిస్తున్నాడు తండ్రి యాకోబు. ఏమని? ఆషేరు ఒక శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చుడు. రాజులకు తగినటువంటి మధుర పదార్థాలను ఇచ్చేటటువంటి గొప్ప ఆధిక్యతలో ఈ నా కుమారుడు ఉంటాడు అని ఆయన భవిష్యత్తుని ఆత్మలో చూచినటువంటి తండ్రి ఆ విధంగా దీవించాడు. రెండోది, ఇక అయిపోయింది, యాకోబు టైం అయిపోయింది, కాలం గతించిపోయింది, ఆయన చనిపోయాడు. ఇజ్రాయేలీని పాలస్తీనాకి నడిపించేటటువంటి క్రమంలో నాయకుడైనటువంటి మోషే ఇజ్రాయేలీని నడిపిస్తూ ఆయన ఒక చిన్న పొరపాటు, బండతో మాట్లాడమంటే బండ కొడతాడు కాబట్టి నువ్వు వాగ్దాన భూమిలో ప్రవేశించవు మోషే, నువ్వు నా ఆజ్ఞను అతిక్రమించావు, నువ్వు చూస్తావు కానీ అందులో ప్రవేశించవు అని యెహోవా దేవుడు చెప్తాడు. అప్పుడు ఆ ఇజ్రాయేల్ సంతానం మొత్తాన్ని కూడా 12 గోత్రికులు కూర్చోబెట్టి ద్వితీయ ఉపదేశం చేస్తాడు. అయ్యా, నేనైతే ఇంకా దేశం రాలేను, వెళ్ళేది మీరే, మీరు వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఎట్లా ఉండాలో తెలిసినా అని అన్ని కట్టడలు, ఆజ్ఞలు, అన్ని ధర్మశాస్త్రం అంతా చెప్పి మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క గోత్రాన్ని మోషే గారు కూడా దీవిస్తాడు. ఆ దీవించే క్రమంలో ఆషేరుని ఏమని దీవించాడంటే మోషే ద్వితీయోపదేశం అంటే ద్వితీయ ఉపదేశం, రెండోసారి ఉపదేశం చేస్తాడు. వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలా, యెహోవా దేవుడు మర్చిపోవద్దు, ఆ కట్టలను మర్చిపోవద్దు అని అన్ని గుర్తు చేస్తూ ఆ 12 సంతానాన్ని దీవిస్తూ 8వ వాడైనటువంటి ఆషేరు దగ్గరికి వచ్చినప్పుడు మోషే కూడా దైవాత్మ పొందుకున్నటువంటి మోషే అతన్ని దీవిస్తున్నాడు. ఏమని అంటే 33:24 ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనం. ఆషేరును గూర్చి ఇట్లనేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలంలో ఉంచుకొను. ఇంత గొప్పగా ఆశీర్వదించాడు మోషే కూడా ఆషేరుని. అంటే అంత మంచివాడు అన్నమాట. తన సహోదరులందరికంటే కూడాను ఎక్కువగా ఆశీర్వదింపబడతాడంట ఆయన. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలంలో ఉంచుకొను. ఇందాక చూడబోతే రాజులకు అవసరమైన మధుర పదార్థాలను ఇస్తాడు అని తండ్రి దీవించాడు. ఇక్కడేమో సహోదరులు అందరికంటే గొప్పవాడు అవుతాడు అని చెప్పేసి మోషే దీవించాడు. సో ఈ 2 వాగ్దానాలు, ఈ 2 ఆశీర్వాదాలను బట్టి చూసుకుంటే ఆషేరు అనేటటువంటి వాడు చాలా గొప్పవాడని, ఆషేరు వంశము లేక గోత్రము చాలా ఉన్నతమైనదని మనకు అర్థమవుతుంది. ఆ ఆషేరు గోత్రం నుంచి వచ్చినటువంటిదే ఈ అన్న. అయితే అంతేకాదు, ఇంకొక రెండోది కూడా చూద్దాం. రెండో మాట ఏమన్నా, పనూయేలు కుమార్తె. ఆమె ఎవరు? పనూయేలు కుమార్తె. ఈ పనూయేలు ఎవరు? పనూయేలు అనే మాటకు అర్థం ఏంటి? మనకు వచ్చింది, మీ అందరికీ తెలుసు, మర్చిపోతున్నారు మీరు. యాకోబు నువ్వు నన్ను దీవించితేనే నిన్ను వదిలిపెడతానని యెహోవా ఒక మనుష్యుడు అతనితో పోరాడిను అని ఉంటది కదా. ఎక్కడది? ఆదికాండం 32:30 వచనం చూస్తే నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పనూయేలు అని పేరు పెట్టాడు. పనూయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని ముఖము అని అర్థం. అంటే దేవుని ముఖం ఎవరు చూస్తారు? భక్తి పరులు చూస్తారా? భక్తి హీనత కలిగినటువంటి వాళ్ళు చూస్తారా? దేవుని ముఖం చూడటం ఎవరు? నిత్యం బైబిల్ చదివేది ఎవరండి? దేవుడు నమ్ముకున్నవాడా, దేవుడు నమ్మనోడా? నమ్మినోడే కదా. కాబట్టి నేను దేవుని ముఖాన్ని చూశాను అంటున్నాడంటే దేవుని పూర్తిగా విధేయత అయినటువంటి వాడు, దేవుని నమ్ముకున్నటువంటి వాడు ఈ పనూయేలు. ఆషేరు గోత్రికురాలు ఆమె, పనూయేలు కుమార్తె. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. మనం చూస్తాం ఈ బిల్డింగులు, ఈ మేడలు, మిద్దులు, మన నగలు, పట్టు చీరలు, కార్లు అవి ఉండగానే వీళ్ళకి ధనవంతులు లేరు అనుకుంటాం. అవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేవే. ఆత్మలో ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి మనం. ఆత్మలో ఐశ్వర్యం కలిగినటువంటి దేవుని మీద ఆధారపడాలి ప్రతిదానికి. నాకు ఉందని గర్వపడకూడదు. నీకు కలిగిన దానిలో ఇతరులకు సహాయం చేయాలి, అది దేవుని ఆజ్ఞ. అంతే. నేను ధనవంతురాలుగా చేశాడు అంటే పక్క వాళ్ళకి సహాయం చెయ్యమ్మా అని. అంతేగాని నా మట్టుకు నేనే సుఖపడతా, నా మట్టుకు నేనే ఉంటానంటే దేవుడు మెత్తని విషయం. ఉన్నదాన్ని కూడా తీసేస్తాడు. ఉంది కదా మనకి 5 దేనారాలు, 2 దేనారాలు, 1 దేనారాలు ఇచ్చినటువంటి వాళ్ళలో మరి 5 దేనారాలు ఇచ్చినటువంటి అతను ఇంకా రెట్టింపు చేశాడు. ఎందుకు? అది రెట్టింపు చేసి దేవుడికి అప్పగించాడు యేసయ్యకి.
బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అన్నాడు కదా. మరి అట్లాగే నీకు కూడా నీకు ఐశ్వర్యం ఇచ్చాడా దేవుడు? నువ్వు గొప్పదానిగా ఉన్నావా? అది కేవలం దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం నీకు. ఆ భాగ్యంలో నీకంటే పేదలు, దిక్కులేనివాడు, దరిద్రులు, గుడ్డివాడు కనపడతారు, మనకు నిత్యం చూస్తాం. వాళ్ళకు నువ్వు సహాయం చెయ్యమ్మా అని. అది కూడా చేయకుండా నా మట్టికే నేనంటే వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేది ఏం లేదు, రేపు పొద్దున అక్కడ చేతులు పట్టుకొని కూర్చోవాలి. నీకు ఇంత ఉన్నతమైన స్థితిని ఇచ్చాను కదా, నువ్వు ఏమి ఇచ్చావు, నువ్వెవరికి సహాయం చేసావు అని అడిగితే తలకాయ దించుకోవాలి. మనం అక్కడ ఇక్కడ తలెత్తుకొని తిరుగుతున్నాం మేము ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, కానీ అక్కడ తల దించుకోవాలి. అక్కడ అది బాగోదు కదా. ఇక్కడ ఈ జీవితం అశాశ్వతం. బతికితే 50 ఏళ్ళు బతుకుతాం, 60 ఏళ్ళు బతుకుతాం, 70 ఏళ్ళు బతుకుతాం, పోవాల్సిందే. కానీ అది శాశ్వత కాలం. శాశ్వత కాలం దేవుడి దగ్గర తలకాయించుకునే పరిస్థితుల్లో బతుకుదామా? ఇక్కడ తలెత్తుకొని లేదు, ఉన్న దానిలో ప్రభువా నువ్వే నాకు ఇచ్చావయ్యా, నాకు కలిగిన దానిలో ఇది పెడుతున్నానయ్యా అనుకునే దానిలో జీవిస్తామా? కాబట్టి ఆత్మలో ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి ఆమె. అయితే ఆమె ఏ రోజు కూడా ఆ గోత్రాన్ని బట్టి కానీ, తండ్రిని బట్టి కానీ, ఉన్న ఆస్తిని బట్టి కానీ ఏ రోజు గర్వించలా అన్న. ఆమె ఒక ప్రవక్తి అని ఉంది బైబిల్లో చూసినట్లయితే మనకి. నాకు తెలిసి మరి అయ్యగారు ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నారేమో నాకు తెలియదు. నా నాలెడ్జ్ ప్రకారం నాకు ఒక 8 మంది వచ్చారు ఆడవాడి ప్రవక్త. అసలు మగవాళ్ళు ప్రవక్తలు ఉండటమే గొప్ప విషయం. అయితే ఆడవాళ్ళు కూడా ప్రవక్తలుగా ఉన్నారు. ఎవరంటే మొట్టమొదటిగా మిరియాము కదా, మోషే సహోదరి అయినటువంటి మిరియాము ఒక ప్రవక్త. దెబోరా న్యాయాధిపతుల్లో ఉంటుంది. దెబోరా ఒక ప్రవక్త. ఆ తర్వాత ఇప్పుడు అన్నా అని ఆమె ఒక ప్రవక్త. తర్వాత ఫిలిప్ కుమార్తెలు 4 ఉన్నారంట, వాళ్ళు కూడా ప్రవచించేవాళ్ళంట. వాళ్ళు ఈ ప్రవక్తలే కాకుండా ఇంకా ఎవరున్నారంటే హుల్దా అనే ఒక ప్రవక్త ఉంది. రాజుల గ్రంథంలో వస్తుంది మనకు హుల్దా ప్రవక్త. అయితే మనకి ఈ నెహెమ్యా గ్రంథంలో ఒక ఆమె వస్తుంది, ఆమె పేరు నోవద్య. ఆమె మాత్రం దేవుని మాటలు కాకుండా అబద్ధపు ప్రవక్తగా ఆమె ఉందని, నెహెమ్యా దేవాలయాన్ని యెరూషలేము గోడను కట్టేటప్పుడు తప్పు మాటల్ని, దేవుని మాటలు కానటువంటి ప్రవక్తిగా ఆమె కూడా ఉంది. కాబట్టి 8 ప్రవక్త. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో ఇంకో ప్రవక్త ఉంటుంది, యెజబేల్ అనేటటువంటి ఒక ప్రవక్త. వీళ్ళంతా కూడాను ప్రవక్తలుగా చెప్పబడ్డారు. వాళ్ళలో అన్న ఆమె అనేటటువంటి ఆమె. ఈ ప్రవక్త యొక్క పని ఏంటి అంటే దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క ఆలోచనలు మనుషులకు చెప్తారు. మనుషుల యొక్క అవసరాలను దేవునికి చెప్తూ ఉంటారు. మధ్యవర్తిత్వం అన్నమాట. దేవుడు ఇట్లా బతకమన్నాడయ్యా, ఇట్లా చెప్తున్నాడయ్యా, మీరంటే ఇట్లుండండి, అట్లుండండి, కట్టడంలో ఆయనలో గైకొనండి అని చెప్పటం. అదేవిధంగా మనుషుల యొక్క అవసరాలు ఏమైనా ఉంటాయా, ఇట్లా చేయాలి, వాళ్ళకి సహాయం చేయ్యా, యుద్ధానికి వెళ్తున్నారు, ఆ రాజులందరూ చుట్టుపక్కల రాజులందరూ వీళ్ళ మీద యుద్ధానికి వస్తున్నారు, నిన్ను అడుగుతున్నారయ్యా, నీ సహాయం అడుగుతున్నారు, దేవుడికి మొదలుపెట్టడం. కాబట్టి మనుషులకి దేవుడికి మధ్యవర్తిత్వం చేసేటటువంటి వాళ్ళని ప్రవక్తలు అంటారు. మరి ఈమె కూడా ప్రవక్త్రి, అన్న కూడా ప్రవక్త్రి. అన్న అనే మాటకు కృప పొందినది అని అర్థం. ఈ విధంగా ప్రవక్తిగా జీవించింది. అంతేకాదు మనం ఇంకా చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే గొప్ప మాటలు ఏంటంటే ఆమె ఇప్పుడు వరకు అన్న ఎవరు, ఒక ప్రవక్త అని చెప్పాను, ఆమె గోత్రము, ఆమె తండ్రి పేరు చెప్పాను, ఆమె ఏ ఆధ్యాత్మిక ఆధిక్యత నుంచి వచ్చిందో కూడా చెప్పాను. ఆ తర్వాత ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి, కన్యాత్వము అంటే మన భాషలో చెప్పాలంటే ఆడపిల్లలు పెద్ద మనిషి అవుతారు చూసారా, ఆ వయసు. ఒక 13 ఏళ్ళకి ఆమె పెద్ద మనిషి అయింది అనుకుంటే, వాళ్ళకి యూదుల్లో ఒక సాంప్రదాయం, పెద్ద మనిషి అయినటువంటి 1 సంవత్సరం ఇంట్లో ఉంచి వెంటనే పెళ్లి చేస్తారు. 14 ఏళ్ళు 13 ఏళ్ళకి వాళ్ళకి పెళ్లి అయిపోతుంది, యోదయ అమ్మాయికి, బాలికలకి. అట్లా ఆమె ఒక 13 ఏళ్ళకి వివాహం, 12 ఏళ్ళకి పెద్ద మనిషి అయింది, 13వ ఏళ్ళు పెళ్లి చేసేసారు అమ్మాయికి. చేస్తే ఆ 13వ ఏళ్ళ తర్వాత ఆమంట కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో కాపురం చేసిందంట. 7 ఏళ్ళు పెనిమిటితో కాపురం చేసిన తర్వాత ఆమె భర్త చనిపోయాడు. కారణం తెలియదు, పిల్లలు లేరు. అంటే ఈ యొక్క 7 ఏళ్ళు భర్తతో కాపురం చేయడం, ఆమెకు ఒక 13, మొత్తం కలిపి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల వయసులో భర్త చచ్చిపోతే మనమైతే ఏం చేస్తాం? అమ్మ మరి జరగాల్సింది ఏదో జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది, ఇంకా నీకు భవిష్యత్తు ఉంది కదా, బోడి జీవితం ఉంది కదమ్మా, పెళ్లి చేసుకో అని అమ్మాయి మనసు మార్చి జరిగిన నష్టాన్ని ఆలోచించుకోనీయకుండా వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు. అవునా? అయితే ఈమె కూడా ధనిక కుటుంబం అయినటువంటి ఆమె. ఆ రోజుల్లో కూడా 2వ వివాహం చేసుకోవచ్చు, తప్పులేదు.
ఎందుకంటే మనం విన్నాం కదా, యూదా సంతానంలో ఏరు ఓనాను అని ముగ్గురు ఉంటే, ఒక అతను చచ్చిపోతే రెండో అతను చచ్చిపోతే మూడో అతనికి, అట్లా ఇచ్చి మూడో అతను పెళ్లి చేసుకోకపోతే తర్వాత యోధా తామారుతోటి సంతానం కన్నాడు, అది వేరే విషయం. అంటే భర్త చచ్చిపోతే వేరే పెళ్లి చేసుకునే ఆచారం ఉంది. అయితే ఈమె మరి తండ్రి అడిగొండొచ్చు, తల్లిదండ్రులు సహోదరులు ఆమెకు ఎవరున్నారు వాళ్ళంతా అడిగొండొచ్చు, అమ్మా నీ వయసు ఏం పెద్దది కాదు కదా, పెళ్లి చేసుకోమ్మా, నువ్వు సుఖంగా ఉంటావు, మాకు చూడాలనుకుంటున్నావు అని చెప్పుకుంటారు. అయినప్పటికీ ఆమె వైధవ్యాన్ని గురించి ఈనాడు బాధపడినట్టుగా బైబిల్లో రాయబడ్డా. మనమైతే ఇంత భక్తిగా ఉంటున్నాం కదా దేవా, నేను ఎందుకు నా కుటుంబానికి ఇన్ని కష్టాలు ఇచ్చావు, మిగిలిన అసలు నీ నామాన్ని గుర్తెరగను, నీకు ప్రార్థన చేయని ప్రతి ఒక్కరు హాయిగా జీవిస్తున్నారు అయ్యా, నాకే ఎందుకయ్యా ఈ కష్టం పెట్టావు, నువ్వు నేనే కనపడ్డానా ఈ లోకంలో, నన్నే ఎందుకు ఇంత దుఃఖపరుస్తున్నావు, నాకే ఎందుకు ఇంత కడుపు కోత పెట్టావు, నా కుటుంబమే కనపడిందా, నీకు న్యాయం ఉందా దేవా, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావని దేవుడితో మనం పోరాడతాం, దేవుడి మీద అడుగుతాం. దేవుడిని దూషించి వేరైపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి ఆమె ఏ రోజు కూడా ఆ 20 ఏళ్ల జీవితంలో ఏ రోజు కూడా దేవుడిని దూషించినట్టు లేదు. దూషించినట్టు ఉన్నట్టయితే ఆ పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసిపడి ఉండేది కాదు, ఈరోజు మనం చెప్పుకునే వాళ్ళం కూడా కాదు. దూషించగా ఒకటే విషయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం అనుకుంటాను, 54:5 వచనంలో ఒక మాట చదవండి అమ్మా. అది నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆమెకు ప్రవక్తల గ్రంథాలన్నీ తెలుసు, ప్రవక్తల గ్రంథాలన్నీ చదివి ఉంటది. ఆ చదివినటువంటి వాటిల్లో నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడనే మాట ఆమెకు హత్తుకుని ఉంటుంది. కాబట్టి ఓహో, నా వివాహ జీవితం ఇంతవరకే కాబోలు, నన్ను సృజించిన వాడు దేవుడు కాబట్టి ఆ దేవుడే నాకు భర్త అని భావించుకొని ఆమె దేవుని మీద ఆధారపడి ఆ 20 ఏళ్ల జీవితంలోనే దేవుని వైపు పూర్తిగా వెళ్ళిపోయి ఆ 20 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు ఆమె వయసు, అక్కడి నుంచి చూసుకుని 84 సంవత్సరాలు విధవరాలయ్యిందంట. 84 సంవత్సరాలు అంతకాలం ఆమె ఊరనే ఉండలా. అందరు విధవరాళ్ళలాగా ఇంటింటికి పోయి ముచ్చట్లు చెబుతారు కొంతమంది. అమ్మ కోపపడదు దేవుడిని, ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే. కొంతమంది విధవరాళ్ళు ఉంటారు, నా కొడుకు చూడట్లా, కోడలు చూడట్లా, నన్ను తిడుతున్నారు, నాకు అన్నం పెడతలేదు, అసూయ పట్టడం, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం, ఇంటింటికి పోవడం. కొంతమంది ఉంటారు, అందరు కాకపోవచ్చు, నేను అందరిని అంటున్నానని నేను అంటలేదు. అలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే సరి చేసుకోమని దేవుడు చెబుతున్నాడు, నేను కాదు చెప్పేది. ఇంటింటికి పోవటం, వాళ్ళ పనికి మళ్ళీ కబుర్లు చెప్పడం, మంచి చెడు మాటలు అందించడం, ఇలాంటి విధవరాలు కూడా ఉన్నారు. అది నేను అంటలేదు. విధవరాలు అనే వాళ్ళు ఎట్లా ఉండాలని పౌలు గారు తిమోతితో చెప్తూ ఉన్నాడు. విధవరాలు తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, అయితే నిజమైన అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబవులు నిలకడగా ఉండును. అది విధవరాల లక్షణం అట్లా ఉండాలంట. అట్లా ఉన్నామని నిజమైన విధవరాలుగా నువ్వు గ్రహించు తిమోతి. కొంతమంది ఉంటారు, వయసులో భర్త పోయి చెల్లని చేష్టలు చేస్తా మళ్ళీ దేవుడా దేవుడి దగ్గరికి వస్తారు. అసలు వాళ్ళని విధవరాల లెక్కలో నువ్వు చేర్చబాకయ్యా తిమోతితో చెప్తున్నాడు. తర్వాత కింద చదివితే అధ్యాయంలో మీకే తెలుస్తుంది. కాబట్టి ఆ లక్షణాలు ఉండేవాళ్ళని అసలు విధవరాలు అనుకోవద్దు. ఇదిగో ఇప్పుడు నేను రేయింబగళ్ళు దేవుని మీద నిరీక్షణ ఉంచి ప్రార్థన ఉపవాసాలతో గడిపేటటువంటి వాళ్ళని నువ్వు విధవరాల లెక్కలో ఉంచు. ఆ విధమైనటువంటి జీవితం అన్నా జీవించింది. చదివాం కదా మనం. రేయింబగళ్ళు దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో సేవ చేయుచుండెను. అంటే తన హృదయం దేవుడికి ఎంత గొప్పగా చెప్పింది. ఆమెకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ప్రవక్తలు ఎవరు లేరు. ఆమెకై ఆమె నిర్ణయించుకుంది. ఏది? దేవోక్తి లేని కాలంలోనే దేవునికి అంత భయపడి అంత సుదీర్ఘమైన కాలం భక్తిలో గడిపి దేవుని కోసం ఎదురు చూసి ఆయన మీద ఆధారపడి జీవించిందంటే మరి మన సంగతి ఏంటి? అసలు అన్నీ ఇచ్చాడు దేవుడు, అసలు దేవుడిని ఆరాధించడానికి సమయం ఉంటుందా మనకి? మిగిలిన వాటి అన్నిటికీ సమయం ఉంటుంది. మరంట ఒక 500 నోటు దేవునికి కానుకేస్తే అబ్బా నేను ఎంత గొప్ప ఎక్కువ వేసాను, ఇంతకంటే 500 వేసాను నేను. ఈ 500 తీసుకుని బట్టల షాప్లోకి వెళ్తే ఏమవుతాయి? 500కి మంచి చీర కూడా అంటే 500 బట్టల షాప్లో తక్కువ అయింది, దేవుడి మందిరంలో ఎక్కువైపోయింది. సీరియల్ ముందు ఎంతసేపు కూర్చుంటామో తెలియదు, టైం గడిచిపోతా ఉంటుంది. సినిమాలు 3 గంటలైనా 2 గంటలైనా అక్కడ అసలు సమయమే తెలియదు. ఇక్కడికి వచ్చి ప్రసంగం కొంతసేపు ఎక్కువ చెప్పారండి, ఏంటి టైం అవుతుంది, ఇంతసేపు చెబుతున్నాడు ఏంటి, చాలా పని ఉంది ఇంట్లో అనుకుంటున్నావా లేదా? అనుకుంటా
అనుకుంటామా లేదా? నేను నా సొంత మాట చెప్పట్లా, అనుభవంగానే చెబుతున్నా. నేను ఒకప్పుడు అనుకున్నా, కానీ ఇప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే భయం వచ్చింది నాకు. అనుకోకూడదని దేవుడు నాకు తెలియజేశాడు కాబట్టి నేను అనుకుంటున్నా. ఇప్పుడు అట్లా అనుకోవటం తప్పు. అది కొద్దిసేపు దేవుని మాటలు కనుక ఎక్కువగా చెప్పినప్పుడు వ్యసన పడతా ఉంటారు. ఏంటి ఇంకా వదలలేదు, చాలా టైం అయిపోయింది, పోవాలా, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. సీరియల్ ముందు కూర్చున్నప్పుడు సమయం తెలియలా, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు సమయం తెలిసిపోతాం, విసుగొచ్చేస్తుంది. అంటే సాతానుడు మనలో ఎంత బాగా పనిచేస్తున్నాడో చూస్తున్నారా? అదే వైదొలిగిపోవటం అంటే గేయో పెద్ద గొప్ప పాపాలు చేసి తొలగిపోవటం కాదు. మనలో ఎప్పుడైతే వ్యసనం వచ్చేస్తూ ఉంటుందో అది సాతాను మనల్ని గలిబిడి చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడేమో లోకం తీరు చూసేటప్పుడు నీకు ఆనందం కలిగింది, అదే అప్పుడైపోయిందా సినిమా, అప్పుడైపోయిందా సీరియల్, కొద్దిసేపు ఉంటే బాగుండే అనుకున్న వాళ్ళం ఇక్కడ పోయి అబ్బాయి కొద్దిసేపు చెబితే వాక్యం బాగుండే అనుకోవటంలా, ఎప్పుడు ఆపేస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. అదే సాతాను చేసే పని. మరి ఈమె దేవాలయంకి వచ్చి విడువక దేవాలయం ఏముంటాయి? భోజనాలు ఉండేవి, ఏమన్నా టీ కాఫీలు ఉండేయా? అసలు దేవుని మీద నిరీక్షణకు ఆధారం లేని సమయంలోనే ఆమె దేవుణ్ణి అంత గొప్పగా నమ్మిందంటే, ఇదిగో నేను ఎడతన్నా, మళ్ళీ మీకోసం వస్తా అని చెప్పెళ్ళాడే దేవుడు. మరి ఆ ఎదురు చూపు మనం చూస్తున్నామా? అసలు దేవుడి గురించి ఆలోచిస్తున్నామా? ఆమె దేవాలయం విడువక రేయింబగళ్ళు ఉపవాసాలతో సేవ చేస్తుంది. అసలు ఏమి ఉపవాసం ఉండవలసిన అవసరం ఉందా? 84 ఏళ్ల వయసమ్మ. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మకి 84 ఏళ్ళ కంటే ఎక్కువే అనుకోవచ్చు. మా అమ్మ రేయింబగళ్ళు ఉపవాసాలు చేస్తుందా? చేయలేదు. ఎందుకంటే వృద్ధురాలు కాబట్టి. అనేకమైన జబ్బులు ఉంటాయి, షుగర్లు, బీపీలు, ఉండలేదు. మరి మా అమ్మనే వేసుకోండి, ఉదాహరణ మా అమ్మనే చెప్తున్నా. అంత వయసామా దేవాలయాన్ని విడవకుండా ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ప్రార్థన చేస్తుందంటే ఎంత గొప్ప విషయం. అంటే ఆమె శరీరానికే గాని ముసలితనం ఆమె ఆత్మకు లేదనమాట. మనకైనా అంతే, శరీరానికే వృద్ధాప్యం వస్తుంది, మన ఆత్మకి ఎప్పుడు వృద్ధాప్యం రాదు. ఆ ఆత్మ ఇంకా 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 యవనమైపోతూ ఉంటుందని యెషయా గ్రంథం చెప్పాడు కదా. తీస్తారు ఒకసారి 40వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 32వ వచనమేమో అనుకుంటున్నాను, నాకు కరెక్ట్ గుర్తులేదండి, చెప్తాను. యెషయా 40వ అధ్యాయం అని మాత్రం గట్టిగా నమ్మకం. 32వ వచనమేమో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోదు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. వాక్యం ఉంది కదా. ఆమె కూడా యెహోవా యందు నమ్మిక ఇచ్చింది కాబట్టి నూతన బలాన్ని ఆత్మలో పొందుకుంటారు. శరీరం ముడతలు పడి ఉండొచ్చు, వృద్ధాప్యం అవ్వచ్చు, ముసలాం అయ్యి ఉండొచ్చు, కానీ ఆమె ఆత్మ యవ్వన జీవితంలో జీవిస్తూ ఉంది. పక్షిరాజు అంటే ఎవరు? ఏది పక్షిరాజు అంటే గద్దను వేసుకోవచ్చు మనం. గద్దతోటి ఎందుకు పోల్చాడు దేవుడు అంటే, గద్దకు ఒక లక్షణం ఉంది. ఏంటంటే గద్ద అంటే 70 ఏళ్ళు బ్రతుకుతుందంట. ఆ 70 ఏళ్ళు అయిపోయిన తర్వాత దాని రెక్కలు విపరీతమైనటువంటి రెక్కలు పెరిగిపోయి, శరీరం బరువెక్కిపోయి, ముక్కంత అప్పుడు దాకా వేటాడి 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 అరిగిపోయి, చూపు కనపడక ఆ 70 ఏళ్ల జీవితంలో దానికి ముసలితనం వచ్చేసినప్పుడు వేటాడలేక పెద్ద కొండ శిఖరానికి వెళ్ళిపోతుందంట గద్ద. వెళ్ళిపోయి ఆ ముక్కుతోటి ఒక్కొక్క ఈకని మొత్తం బరువు అయిపోయి ఈకలన్నీ ఎగరలేదంట, ఇంకా వేటాడలేదంట. అప్పుడంట కొండ శిఖరాలు మీదకి వెళ్ళేది, పెద్ద పెద్ద కొండల మీదకి దాని ఈకలన్నీ ముక్కుతోటి లాగేసుకుంటుందంట. లాగేసుకోవటం, ఆ ముక్కుని ఆ రాతికేసి అస్తమానం ఇట్లా ఇట్లా రాయటం. అట్లా చేస్తా ఉన్నప్పుడు ఆ ఈకలన్నీ ఎప్పుడైతే ముక్కుతోటి లాగేసుకుంటుందో కొత్త ఈకలు వచ్చినప్పుడు ఆ కొత్త జీవితం వస్తుందంట దానికి, మళ్ళీ యవ్వన జీవితం వస్తుందంట గ్రంథం. అందుకని బైబిల్లో పక్షిరాజు యవ్వనం పోలే నీ యవ్వనం కొత్త తగులుచున్నట్లు అన్నాడు దేవుడు. కాబట్టి దాని ముక్కు షార్పుగా వస్తుందంట. ఈకలన్నీ, పాత ఈకలన్నీ, ఆ బరువు ఈకలన్నీ పోయి నూతనమైనటువంటి ఈకలు వచ్చినప్పుడు మళ్ళీ శరీరం తేలికైపోయి మళ్ళీ ఎగిరి వేటాడుకోవడం చేస్తాం. అట్లాగే ఈ అన్న కూడాను 54 ఏళ్ల జీవితంలో 54 ప్లస్ ఆ 20 మనం మర్చిపోకూడదు. అంటే ఆమె ఇప్పుడు ఎంత వయసు? 104 సంవత్సరాలు. సరే ఆ 4 పక్క పెట్టి 100 సంవత్సరాలు అండి ఆమెకి. 84 సంవత్సరాలే విధవరాలుగా ఉంది. భర్తతో కాపురం చేసింది 7. ఆమె యవ్వన జీవితం ఒక 13 ఏళ్ళు. మొత్తం కలిపితే ఒక 100 లేదా 100 దాటి ఉండొచ్చు. ఆ వయసులో ఆమె దేవాలయాన్ని విడవకుండా రేయింబగళ్ళు సేవ చేస్తుంది. ఏం సేవ చేస్తున్నామా? ఏం సేవ చేస్తుంది అక్కడ? పాటలు పాడుతుందా? వాక్యం చెబుతుందా? చెబుతుందేమో,
దేవుని గురించి చెబుతుందేమో. అయితే పాటలు పాడేవాళ్ళు మనుషులు కనపడతారు, వాక్యం చెప్పేవాళ్ళు మనుషులు కనపడతారు, ఇంకా చర్చిలో ఇంకా ఏవేవేమన్నా పనులు సేవలు చేసే పరిచర్య చేసే వాళ్ళంతా మనుషులు చూస్తారు. కానీ ప్రార్థన చేసేవాళ్ళు దేవుడే చూస్తారు. మనం ప్రార్థన చేసేది మనుషులకు తెలియదురా. నేనేమైనా ప్రార్థన చేసుకుంటున్నాను ప్రతిరోజు, మనుషులకు తెలుసా? మీకు తెలుసా? తెలియదు. ప్రార్థన చూసేది ఒక దేవుడే, మిగిలిన అన్ని విషయాలు చూసేది మాత్రం మనుషులు. మన పరిచర్య ఏ విధంగా అబ్బా అతను భలే చేస్తున్నాడు, ఆ భలే చేస్తున్న పరిచర్య, భలే పాటలు పాడేది, భలే వాక్యం చెబుతాడు, ఇవన్నీ చూసేది మనుషులు. ప్రార్థన చూసేది మాత్రం ఒక దేవుడే. అది ఆమె ప్రార్థన పరిచర్య చేస్తుంది. ఏమని చేస్తుంది? అయ్యా నువ్వు వస్తానన్నావు అయ్యా, ఎప్పుడు వస్తావు? నువ్వు మెస్సయ్యగా పంపిస్తానన్నావే, లోకరక్షకుడు మాకు. ఎందుకంటే ఈ ప్రవక్తల గ్రంథాలన్నింటిలో చూస్తే ఏదో ఒక అధ్యాయంలో ఏదో ఒక వాక్యంలో ఖచ్చితంగా యేసు ప్రభు గురించిన మాటలు ఉన్నాయి. యెషయా గారు రాయనియండి, ఇర్మియా గారు రాయనియండి. యెషయా గ్రంథంలో ఏముంది? యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టిన. ఎవరా చిగురు? యేసు ప్రభువే. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంది, దావీదు మొద్దు నుంచి చిగురు పుట్టిస్తానని చెప్పేసి. అట్లా ప్రతి గ్రంథంలో, ప్రతి ఒక్క ప్రవక్తల గ్రంథంలో కూడా యేసు ప్రభువుని గురించినటువంటి మాట ఒక్కటైనా ఉంటుంది. అందుకని అడుగుతుందయ్యా, మెస్సీని పంపిస్తానన్నావుగా, ఎప్పుడు పంపిస్తావు? ఇశ్రాయేల్ జాతి అంతా కూడా అన్యులుగా జీవిస్తున్నారయ్యా, నువ్వెవరో ఎరగనటువంటి ప్రజలుగా ఉంటున్నారయ్యా, నువ్వు ఎంతకాలం మమ్మల్ని విడిచిపెడతావయ్యా? ఉంది విలాప వాక్యాలు తీయండి, 5వ అధ్యాయం 20వ వచనం తీస్తే, ఎంతకాలం మమ్మల్ని విడిచిపెడతావు? నిత్యము విడిచిపెడతావా? మా ప్రార్థన వినవా? మా మొర ఆలకించవా అని చెప్పేసి అక్కడ విలాప వాక్యాలు ఇర్మియా గారు రాస్తారు కదా. ఇర్మియా గారు రాస్తారు ఆ మాట, నువ్వెల్లప్పుడూ మర్చిపోతే ఎలా? మమ్మల్ని ఎంతకాలం అమ్మా చాలు, ఎంతకాలం విడిచిపెడతావయ్యా? ఇప్పటికే ఎటు దిక్కులేని వాళ్ళు అయిపోయారు, నిజ దేవుడు ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నువ్వు ఇంకెంతకాలం నువ్వు మమ్మల్ని మర్చిపోతావు? మేము ఈ వైపు తిరిగితే నువ్వు మా వైపు తిరుగుతానన్నావు కదా. మరి ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేసుకోయ్యా, నీ వాగ్దానం ఇచ్చినటువంటి వాళ్ళు కదా, నువ్వు శ్రేష్టంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని ఈ ఇశ్రాయేలీల పక్షాన ఎంతగా మొరపెట్టిందో ఆ ప్రార్థన పరిచర్యలో. ఆమె ఉపవాసం, పైగా అది కూడా మామూలు కడుపు నిండా దీన్ని ప్రార్థన చేయటం కాదు. ఆ వయసులో ఆమె 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ అన్న దేవుడికి మొరపెట్టుకుంటూ ఉందంట. అంత మొరణ ఆలకించినటువంటి దేవుడు అదే మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుండలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉంటా మీరు చూస్తారు అని దేవదూతల సమూహం వచ్చి గొల్లలకు చెప్పింది కదా. ఆ తర్వాత సరే వాళ్ళు ఆరాధించారు, మహిమపరిచారు, అయిపోయింది. ఆ తర్వాత దేవుణ్ణి 40వ దినాన, లేవీ కాండంలో ఉంటుంది, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ప్రసవించినటువంటి స్త్రీ 40వ దినాన బిడ్డని ప్రతిష్ఠించడానికి తీసుకొని వస్తాడు. ఆ 40వ దినాన యెరూషలేము దేవాలయంలోనికి మరియా యోసేపులు యేసు ప్రభువుని తీసుకొని వచ్చినప్పుడు మొదటిగా సిమియోను చూస్తాడు. ఆత్మలో ఈయనే లోకరక్షకుడు, మెస్సయ్యా ఈయనే అని గ్రహించినటువంటి సిమియోను ఆ యేసు ప్రభువుని చేతుల్లోనికి తీసుకుని, నాక సత్యస్వరూపి అక్కడ ఉంది, చదవండి అమ్మా, లూకా సువార్త. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ అది నేను కనులారా చూచి. చాలు. కాబట్టి ఈ సిమియోను ఆ బిడ్డను చేతుల్లోని తీసుకొని ఆత్మలో ప్రవచిస్తూ ఉన్నాడు ఈ విధంగా, నువ్వు లోకంలో అందరి కొరకు ఏర్పాటు చేసేవే రక్షణ, ఆ రక్షణను నేను కనులారా చూశానయ్యా. రక్షణ అంటే యేసు ప్రభువే, లోక రక్షకుడు నేను కనులారా చూశాను, ఇక నన్ను తీసుకో. అన్ని జనులందరికీ నీ నామం ఎరగనటువంటి వాళ్ళకు కూడా ఈయన వెలుగవుతాడు అని చెప్పేసి ఆత్మలో ప్రవచించాడు సిమియోను. ఆ ప్రవచించుతూ ఉన్నటువంటి సమయంలో, అది ఒక కింద ఉంది కదా, మనకి ఏమనుంది అన్న గురించి, ఆ సమయం చూడమ్మా, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి
యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో మాట్లాడుచుండెను. అది ఇదిగో ఈ పసిబాలుడు అనుకుంటున్నారే, కాదు, ఈయనే మెస్సయ్య. ఆమె కూడా ఆత్మావశ్యమైనటువంటిది. పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు ఆ బిడ్డ ఎవరో ఆత్మలో గ్రహించి ఇన్నాళ్ళు ఆమె ఉపవాస ప్రార్థనలు చేసి జీవితకాలం అంతా ప్రభువుకు సమర్పించి ఆ ఇజ్రాయేలీలు మిగిలినటువంటి నమ్ముకున్నటువంటి ప్రజలకి దేవుడెవరో కొద్దో గొప్ప తెలిసినటువంటి వారికి అందరికీ చెబుతూ ఉందంట. ఆయన గురించి మాట్లాడుతున్నట్టు ఈయనే లోకరక్షకుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు ఈయనే. లోకానికి ఈయన ద్వారా వెలుగు రాబోతుంది, ఈయన వెలుగై ఉన్నాడు అని ప్రజలందరికీ కూడా ప్రకటించింది. ఆ వృద్ధాప్యంలో ఆమె ఆజ్ఞలను పాటిస్తూ ప్రవక్తల గ్రంథాలను పఠించింది. ఆ పఠించిన దాన్ని ఆమె సొంతంగా ఆమె జీవితానికి అన్వయం చేసుకొని పాటించింది. పాటించటమే కాదు, మిగిలినటువంటి ఇజ్రాయేలీలందరికీ కూడా ప్రకటించినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. ఆమె ఏ రోజు ఆమె జీవితానికి వ్యసన పడలేదు. నన్ను ఎందుకు దేవుడు ఈ విధంగా చేశాడని ఏ రోజు కూడా వ్యసన పడ్డా. మనం వ్యసన పడతాం. మన జీవితం ఏదన్నా పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడు తక్కువగా ఉంటే ఖచ్చితంగా వ్యసన పడతాం, అసూయ పడతాం, ద్వేషం పడతాం. అకారణంగా ఏ కారణం లేకపోయినా వాళ్ళంటే మనకు అసూయ కలుగుతుంది. కారణం ఏంటంటే మనకంటే కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నారు కదా. అసలు అట్లాంటి పెట్టుకోవద్దు దయచేసి. అందుకని మనలాంటి వాడే భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆసాపు ఉన్నాడు. ఆసాపు 73వ కీర్తనలో ఆసాపు అనేటటువంటి ఆయన అంటాడు, అసలు నేను ఎంతో భక్తిగా ఉన్నా, నా హృదయం అంతా నిర్మలంగా ఉంది, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నా. మీరు తర్వాత చదవండి 73వ కీర్తనలో. నేను ఎంతగా భక్తి చేస్తున్నా, అయినా నాకంటే పాపంగా జీవించే వాళ్ళు ఎందుకని అంత అధిక్యతలో ఉంటున్నారు. అబ్బా, ఇది నేను భరించలేకపోతున్నాను, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని తనలో తాను పరీక్ష చేసుకుంటాడు. అది గ్రహించినటువంటి దేవుడు, ఆసాపు నువ్వు ఎంతగా వ్యసన పడుతున్నావా, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా, నిజముగా వాళ్ళు కాలు జారు చోటునే ఉన్నారు అంటాడు. కాలు జారిందో వాళ్ళు పడేది నిత్యాగ్నిలో. నువ్వైతే నా చేతిలో ఉన్నావు, నా చేతిలో ఉన్నావు అంటే నా నిత్యత్వంలో, నా మహిమలో నువ్వు ఉంటావు. నువ్వు ఈ లోకాన్ని చూసుకొని ఈ విధంగా అనుకుంటున్నావేమో, వారు నిజముగా కాలు జారు చోటునే ఉన్నారు అంటాడు. కాబట్టి మనం ఆ విధంగా వ్యసన పడుతున్నామంటే మనం కూడా కాలు జారు చోటులో ఉన్నాం. కాలు జారు చోటులో ఉన్నాము అంటే అగ్ని ఆరని పురుగు చావనేటువంటి అగ్నిగుండంలో మనం ఉందామా? ఈ వ్యసనాన్ని తగ్గించుకొని దేవుని మీదే అయ్యా నువ్వు చంపినా సరే నేను దేవుడిని నమ్ముకుంటానని యోబు అన్నాడు. చూసారా, ఆయన నన్ను చంపినా సరే ఆయనే నా తండ్రి, ఆయనే నా సృష్టికర్త, ఆయన ఏం చేసిన ఆయన ఇష్టం అన్నాడు. కాబట్టి రెట్టింపు ఆస్తి, రెట్టింపు కుమార్తెలు, రెట్టింపు సంతానం అంత ఇచ్చి ఆశీర్వదించాడు. మన కళ్ళ ముందు ఇవన్నీ చూస్తూ ఉండి కూడా ఆ చిన్న అసూయ అనేటటువంటి దాన్ని తీసేసుకోలేకపోతున్నాం, ఆ వ్యసనం అనేటటువంటి దాన్ని తీసేసుకోలేకపోతున్నాం. కాబట్టి అప్పుడు అంటాడు దేవుడు అన్నప్పుడు, నిజం నువ్వైతే నా చేతిలో ఉన్నావు, నా నిత్యత్వంలో నా మహిమ చూస్తావు అన్నప్పుడు పశ్చాత్తాపడి మళ్ళీ తనలో తన మనసులో అనుకుంటాడయ్యా నేను నిజముగా పశుప్రాయులనయ్యా, ఆకాశంలో నాకు నువ్వు తప్పెవరున్నారయ్యా అని చెప్పేసి పశ్చాత్తాపడతాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, తల్లులారా, దేవుడిని నమ్ముకుందాం, మనకు చేతనైనంతలో ప్రకటిద్దాం, మనకు చేతనైనంతలో సహాయం చేద్దాం. ఇంత గొప్ప స్త్రీని మన ముందు ఉంచాడు దేవుడు. ఈమె ద్వారా మనం ఏం నేర్చుకోవాలా? కాబట్టి వ్యసన పడవద్దు. మనల్ని తక్కువ స్థితిలో ఉంచాడా దేవుడు, ఆ తక్కువ స్థితి నుంచే దేవుడిని ఆరాధిద్దాం. ఎక్కువ స్థితిలో ఉంచాడా, ఆ ఎక్కువ స్థితి నుంచి గర్వించకుండా ఆ హృదయాన్ని దేవుడికి ఇద్దాం. మనకు చేతనైన సహాయం చేద్దాం, మనకు చేతనైనంత దేవుడి గురించి చెబుదాం. మన జీవితాన్ని ఆ విధంగా గడపాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా బ్రతికింది కాబట్టి 3 వచనాలలో 3 వాక్య రూపంలో ఆమె జీవిత చరిత్ర ద్వారా పరిశుద్ధ గ్రంథంలో సుదీర్ఘమైనటువంటి భక్తి చేసి ఒక సాక్ష్యార్థంగా ఆమె నిలిచిపోయింది. మరి మన జీవితం మన పిల్లలకి, మన సమాజానికి కూడా సాక్ష్యం ఉండాలి కదా. అలాంటి సాక్ష్యార్థమైనటువంటి జీవితం మన జీవితం. తెలియనటువంటి రోజుల్లో అనేకమైనటువంటి పాపాలు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, బూతులు మాట్లాడవచ్చు, కఠినంగా ఉండొచ్చు, వ్యసన పడవచ్చు, అసూయ పడవచ్చు, ద్వేషంతో ఏదైనా చేయొచ్చు. అయితే దేవుని ప్రేమ మన యందు నిలిచి ఉంటే అవతల పొరపాటు చేసినా క్షమించే గుణం వస్తుంది మనకి. అదే జీవిత పరమార్థం కూడా. అసలు
ఎంత అవమానించినా సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించి అవమానించి నేను కొట్టింది ఎవరో చూడు అని చెప్పేసి అన్నప్పుడు అది కూడా అరే పిల్లల్ని తెలియక చేశారులే అనుకున్నాడు. దేవుడు క్షమించాడు, మనం కూడా క్షమించమని చెప్తున్నాడు. కాబట్టి అలాంటి క్షమించేటటువంటి మనసులు కలిగి ఉందాము. ఆమె దేవుని మెస్సయ్య కోసం ఎదురు చూసింది, ఆమె కోరికలు తీర్చుకుంది, కనులారా చూసింది, చేతులతో తీసుకొని గుండెకి హత్తుకుంది దేవుణ్ణి, లోకరక్షకుడు లోకానికి చెప్పింది, ఆమె జీవితం వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇంకా లోకరక్షకుడు వచ్చాడు, పసిబాలుడిగా వచ్చాడు, ప్రాణప్రియుడిగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు మన కోసం, ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా రావాలి? ఇక ప్రేమమూర్తిగా రాడు దేవుడు. ఏమన్నాడు అది కూడా చూద్దాం. ఎట్లా వస్తాడంటే గర్జించు సింహమోలే వస్తానన్నాడు. మీరు మెళకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. నేను ఈసారి మొదట ఎంతో అంటే ప్రేమ కలిగినటువంటి దీన మనసుతో వచ్చాను, కానీ ఈసారి అట్లా రాను. నా ప్రేమనంతా చూపించాను. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నా ప్రేమ ఏంటో మీరందరూ తెలుసుకున్నారు. అయితే ఇక నుంచి వచ్చేటటువంటి ఎట్లా వస్తానో తెలుసా? తెస్సలోనిక 1 తెస్సలోనిక 4:16 చెప్తున్నాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడము. ఇది మన నిరీక్షణ. ప్రభుతోటి మనం వెళ్ళాలి అంటే ప్రభు కోసం ఎదురు చూడాలి, ప్రభు చెప్పిన విధంగా మనం నడవాలి. అప్పుడు మన మనసు కూడా ధైర్యం ఉంటుంది. ఒకవేళ మనం చచ్చిపోయామా, ఆయన వచ్చేటప్పటికి సమాధుల్లో నుంచి మహిమ స్వరూపాలు దాల్చుకొని మహిమ శరీరంతో ప్రభువుని చూస్తాం. ఒకవేళ ఇదిగో బ్రతికే ఉన్నామా, ప్రభువుని ఆకాశ మండలంలో ఎదుర్కొనడానికి వెళ్తాం. కాబట్టి ఇక నుంచి గర్జించు సింహము వలె వస్తాడు రెండో రాకడలో. ఎందుకంటే ఆయన ప్రేమంతా చూపించాడు, ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు, నీకు తెలియకుండా ఏం లేదు, మొత్తం చెప్పాడు. ఇదిగో నేను చనిపోయాను, నేనే దేవుణ్ణి అన్నాడు, లోకరక్షకుడు అన్నాడు, పాపాలు క్షమించడానికి మనిషికి భూమి మీద అధికారం ఉందన్నాడు, మనుషులు పెట్టినట్టు హింస భరించాడు, చనిపోయాడు, 3వ దినాన లేచాడు, తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చున్నాడు. అదే దేవుడు మళ్ళీ గర్జించు సింహమోలే వచ్చినప్పుడు తట్టుకోగలమా మనం? కాబట్టి ఆ ప్రేమ కలిగినటువంటి హస్తాలు చాచిన చేతులతో పిలిచేటప్పుడే ఆ చేతుల్లోకి మనం వస్తే, మన తల్లి అయిన పిల్లల్ని రానా రానా అన్నప్పుడే వస్తే ప్రేమ ఉంటుంది. మాట విన్నప్పుడు ఏం చేస్తుంది? చాలా చెప్ప దెబ్బ పడుతుంది ఎవరైనా. అట్లాంటి స్థితి మనం తెచ్చుకోవద్దు, ఎందుకంటే మనం చెప్పి వెళ్ళాడు దేవుడు. కాబట్టి అట్లా జీవించి ప్రభు కొరకు ఎదురు చూసి, ఇప్పుడు మన భక్తి అదే. మన భక్తి ఏంటంటే ఇక్కడ కూర్చుని ఇన్ని సంవత్సరాలు మరి ఎప్పటి నుంచి రక్షణ పొందారో, ఎప్పుడు బాప్తిసం పొందారో, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారో నాకు తెలియదు. ఎవరికి వాళ్ళు ఆ మనసులో ఏం చేయాలంటే దేవుని రమ్మో ఆ ప్రధాన దూత శబ్దంతో మహా ఆర్భాటంతో వచ్చేటటువంటి దేవుణ్ణి ఎదుర్కొనేటటువంటి. ఇప్పుడు ఒక మినిస్టర్ వస్తున్నాడంటే టపాసులు గాల్చి అబ్బా ముందు పెద్ద పెద్ద కారులు కాన్వాయ్ ఎంత ఆర్భాటం వెళ్తేనే మనం ఆశ్చర్యపోయి అబ్బా ఏంటంట ఏంటి వెళ్తున్నారు ఏంటని చూస్తాం. మరి సృష్టికర్తే మళ్ళీ లోకానికి గర్జించు సింహంలోనే వచ్చినప్పుడు చూడగలిగిన దమ్ము ఎవరికి ఉంటుంది? అసలు ఎవరికి ఉండదు. అందరు గుండె కొట్టుకోవటం తప్ప రెండోది లేదు. అది ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆయన ఎదుర్కొనటానికి ధైర్యంగా మహిమ శరీరంతో ఆయన ఎదుర్కొనటానికి వెళ్తారు. ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో మొత్తం కూడా కాలు జారు చోటనే ఉన్నాం కాబట్టి నిత్యాజ్ఞలో మనం పడతాం. ఛాయిస్ మనదే, 2 దారులు మన దగ్గర ఉంచాడు. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు జనవరి నుంచి 2021 నుంచి అంట ఇంకా కొత్త వ్యాధి వస్తుందంట, కరోనా సెకండ్ వేవ్ వస్తుందంట. ఒకవేళ మనం ఈ సంవత్సరం అంతా బాధలతోటి గడిపి వచ్చే సంవత్సరం బాగుంటుందేమో అనుకుంటున్నారేమో. బాధలేమి లేదు, ఇంకా శ్రమలు ఎక్కువగా రాబోతున్నాయి. ఇంగ్లాండ్ నుంచి వచ్చేటటువంటి ఫ్లైట్స్ అన్నీ కూడా ఆపేసేసారంట. అట్లా ఒక్కొక్క దేశం లాక్డౌన్ ప్రకటించేసింది మళ్ళీ. కాబట్టి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ప్రభువా నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయంలో నువ్వు జన్మించు ప్రభువా, నా హృదయంలో నువ్వు జన్మించితే నేను మంచిగా బ్రతుకుతానయ్యా, నీ ప్రేమ కలిగి నేను ఉంటానయ్యా అని ఎవరికి వాళ్ళు నిశ్చయించుకుని దేవుని మార్గంలో నడవటం తప్ప ఒకళ్ళ బలవంతం అనేటటువంటిది ఏమి లేదు. అయితే దేవుడు మాత్రం మహాప్రేమామయుడు కాబట్టి మన పాపాలను క్షమించాలని కూడా దేవుడు ఆశపడదు. ఎప్పుడు ఈ బిడ్డ నా దగ్గరికి వస్తుందని ఎదురు చూస్తున్నాడు కాబట్టి ప్రభుని సంతోషపెట్టేటటువంటి వారంగా ఉందాం. ప్రభుకి మన హృదయాల్లో చోటిద్దాం.
ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి సహాయం మాకు చేయను కాక. ఇప్పుడు మనలో విన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇచ్చినటువంటి అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపమైన తండ్రి, నమ్మకమైన ప్రభువా యేసయ్య మీకు వందనాలు. ప్రవక్తైన అన్న గురించి తండ్రి చాలా విషయాలు విశదీకరించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉపదేశం బోధించబడినందుకు వందనాలు తండ్రి. మీ కుమార్తెను కుటుంబాన్ని బిడ్డను దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభువా, నా దేవ, శ్రేష్టమైన మీ వాక్యాన్ని మీరు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కుమార్తెను బలపరచమని, అత్యధికంగా అభిషేక తైలాన్ని కుమరించి నాయన ఇంకా బలపరిచి నడిపించవలసిందని వేడుకుంటున్నాను. ఈ రాత్రి కాలం ఇచ్చిన శ్రేష్టమైన ఉపదేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.